హైదరాబాద్ నగరం ఇక తెలంగాణకే సొంతం కానుంది. ఇన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న మహానగరం జూన్ 2 తర్వాత తెలంగాణకే రాజధానిగా మారనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి. అప్పులు, ఆస్తులు, ఇతర అంశాలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. ఎన్నికలు ముగియడంతో విభజన సమస్యలపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఆది నుంచి రాజధాని అనేది ఒక చేదు అనుభవంగా మారింది. మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు ఏపీ నేతలు చెన్నై కోసం పట్టుబట్టగా అది కుదరలేదు. దాంతో కర్నూలు రాజధానిగా చేసుకుని కొన్నాళ్లు పరిపాలించారు. ఆ తర్వాత ఏపీ తెలంగాణతో కలవడంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మారింది. అయితే రాష్ట్రం రెండుగా విడిపోవడంతో మళ్లీ ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ విభజన చట్టం చేశారు. విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వ పాలన కోసం హైదరాబాద్లో పలు భవనాలు కేటాయించారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు విభజన జరిగిన ఏడాదిలోనే హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులతో సహా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను, కార్యాలయాలను విజయవాడకు తరలించారు. అయితే అప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న భవనాలు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండిపోయాయి. జూన్ 2తో రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారనుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నిటిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక పీటముడిపడిన అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఈ 10 ఏళ్లలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విభజన సమస్యలపై పెద్దగా దృష్టి సారించలే. ముఖ్యంగా హైదరాబాద్ షెడ్యూల్లో 9, 10 కింద ఆస్తుల విభజన, అప్పులు, ఇంకా కొంతమంది ఉద్యోగుల విభజన వంటివి అపరిష్కృతంగా ఉండిపోయాయి. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అటు విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో వాటన్నిటినీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని రేవంత్ భావిస్తున్నారు. జూన్ 2లోపే వీటన్నిటినీ పూర్తి చేసి భవనాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.